స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కొన్ని ఉన్నాయి. వాటిల్లో కొన్ని స్కీమ్స్ గురించి మీకు నేను ప్రతి ఎపిసోడ్లో కొన్ని విశ్లేషించడం జరుగుతుంది. ఒక్కొక్క స్కీమ్లో ఏముంది, విషయము, ఆ స్కీము ఎవరికి హెల్ప్ అవుతుంది, దానివల్ల ఏమిటి ఉపయోగాలు, అవి ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది దాని మీద మీకు ఇదంతా ఒక మన గవర్నమెంటు అంటే స్కీమ్స్ ఏవైతే పథకాలు సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు దేశ జనాభాను ఉద్దేశించి కొన్ని స్కీమ్స్ పథకాలు పెట్టడం జరుగుద్ది. అవి ఒక్కొక్కళ్ళకి అంటే విద్యార్థులకు అనుకోండి, మామూలు గ్రామీణ ప్రజలకు అనుకోండి, పట్టణ ప్రజలకు అనుకోండి, మురికి వాడలు అనుకోండి, లేకపోతే హెల్త్ అనుకోండి, ఇట్లా ఒక్కొక్క దాని మీద స్కీమ్స్ ఉంటాయి. ఆ స్కీమ్స్ గురించి ఒక్కొక్క దాని గురించి నేను మీకు విశ్లేషించడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఇప్పుడు ప్రజెంట్ బేటీ బచావ్ బేటీ పడావ్ అనేది ఈ మధ్యకాలంలో అందరు చాలామంది వింటుంటారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో చాలామందికి ఏమనిపిస్తుంది అంటే ఏవో ఒకటి రెండు టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి. టీవీలో ఇప్పుడు ఈ మధ్యకాలంలో విపరీతంగా అంటే ఏ ఛానల్ పెట్టినా కానీ ఆ స్కీమ్స్ గురించి నేను కుశాలి, ఈ స్కీమ్ ఇలా అని చెప్పడం జరుగుతుంటుంది. కొన్ని స్కీమ్సే ఎక్కువ శాతం బాగా పాపులర్ అయినటువంటి స్కీమ్స్ని, బాగా పాపులర్లోకి వచ్చేటటువంటివి, లేకపోతే ఎక్కువ అందరికీ ఉపయోగపడేటటువంటి స్కీమ్స్ ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ రూపంలో మనకు అన్ని ఛానల్స్లో వస్తూ ఉంటుంది మధ్యలో మనం గమనించవచ్చు. అలానే ఇప్పుడు కొన్ని స్కీమ్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అవన్నీ చూడవచ్చు. బేటీ బచావ్ బేటీ పడావ్, ఈ పిల్లల లింగ ఉత్పత్తి తగ్గిపోతుందన్నమాట, నిష్పత్తి. ఆ నిష్పత్తిని, ఆ సమస్యని, లింగ నిష్పత్తి సమస్యని పరిష్కరించడం కోసం బాలికలు అంటే ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎడ్యుకేషన్ ప్రోత్సహించడం కోసం బేటీ బచావో బేటీ పడావో అనేది స్కీమ్ అన్నమాట. ఇది 2015లోనే ప్రారంభించడం జరిగింది. ఈ ఆడపిల్లల యొక్క మనుగడ, వాళ్ళ యొక్క రక్షణ, వాళ్ళ ఎడ్యుకేషను, వాటి కోసం ఈ పథకం యొక్క లక్ష్యం అన్నమాట. అయితే ఈ పథకంలో ఆడపిల్లలు ఎడ్యుకేషన్ అనుకోండి, వాళ్ళ యొక్క ప్రాముఖ్యత, విద్య యొక్క ప్రాముఖ్యత, మగపిల్లలతో పాటుగా వీళ్ళు కూడా ఆడపిల్లలు చదువుకొని ఫ్యూచర్ అంటే వాళ్ళ యొక్క ఫ్యూచర్ని, భవిష్యత్తుని మంచిగా చేసుకోవటం కోసం ఉపయోగపడేటువంటి స్కీము. అయితే ఇది ఆల్రెడీ బాగా ప్రాచుర్యం పొందింది, అవగాహన కూడా కల్పించడం జరిగింది. బేటీ బచావో బేటీ పడావో ఇది మన దేశంలో. అయితే ఈ లింగ నిష్పత్తి ఏదైతే కొన్ని ప్రాంతాల్లో బాగా ఇది పెరుగుదల అంటే మెరుగుపరచడానికి దోహదపడింది. ఇది సింపుల్గా బేటీ బచావో బేటీ పడావో అంటే ఆడపిల్లలు లింగ ఏదైతే నిష్పత్తి సమస్యని అధిగమించడం కోసం, ఈ ఆడపిల్లల కోసం అనేది అన్నమాట ప్రత్యేకంగా. అంటే ఆడపిల్లని కానీ మనం చిన్న చూపు చూడటం, వాళ్ళని చదివించకపోవటం, గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి ఉపాధి అంటే ఎడ్యుకేషన్ సరిగా లేకపోతే ఉపాధి కూడా ఉండదు. అలా కాకుండా వాళ్ళకి ఎడ్యుకేషను, వాళ్ళతో పాటు ఉపాధి అన్నమాట. ఇది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, నేను ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ ఇంకొక స్కీమ్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు మనం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కొన్ని చెప్పడం జరుగుతుంది. మీకు చిన్న ఎపిసోడ్లుగా చెప్తాము. ఈ చిన్న ఎపిసోడ్లో ఏదైతే చాలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి. అవన్నీ కాకుండా మనకి కొంచెం ఉపయోగపడే అనుకోండి, లేకపోతే ఎక్కువ ప్రజాదరణ పొందినాయి అనుకోండి, లేదు అవి ఎక్కువ ఉపయోగపడతాయి అనుకునే నేను మీకు కొన్ని చెప్పడం జరుగుతుంది. ఆ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి, ఆ టైటిల్ అంటే ఆ స్కీమ్ యొక్క ఉద్దేశం, ఆ స్కీమ్ యొక్క ఉపయోగత, లభ్యత, ఆ స్కీమ్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడం జరుగుతుంది. స్కిల్ ఇండియా ఈ స్కిల్ ఇండియా ఏంటంటే స్కిల్ అనమాట, పేరులోనే ఉంది స్కిల్. దేశంలోని యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకి నైపుణ్యంలో శిక్షణ అందించడం కోసం ఏర్పడ్డటువంటిది ఈ స్కిల్ ఇండియా స్కీమ్ అనమాట. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్
ఏది పిఎం మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి అనుకోండి, కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు అనుకోండి, కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్స్ అనుకోండి. అయితే ఈ స్కీమ్స్ వల్ల తెలవటం వల్ల ఏమవుతుంది అంటే మన దేశంలో చాలా వరకు ఏదైతే ఎక్కువ శాతం ఎలా ఉంటుందంటే స్కీమ్స్ ఉంటాయి, జీవో పాస్ అవుతుంది, కానీ మన వరకు తెలవటం, దాని యొక్క ఉపయోగం, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఆ స్కీమ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటిది అనేది పెద్దగా ఎవరు పట్టించుకోరు. కాకపోతే ఏదో నేను కొన్ని స్కీమ్స్ మన గురించి చెప్దామనే ఉద్దేశంతో మీకు తెలియపరచడం జరుగుతుంది. అయితే ఈ స్కిల్ ఇండియా ఏంటంటే యువతలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఉపాధిని మెరుగుపరచడం కోసం ఉపయోగపడేటటువంటిది ఈ స్కీము. ఇది 2015లో స్టార్ట్ అవ్వటం జరిగింది, ఇండియాలో వాళ్ళు ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఎవరెవరైతే ఏ రంగాల్లో నైపుణ్యం ఉందో వాళ్ళని ఆ రంగాల్లో శిక్షణ అందిస్తుంది. ఇది శిక్షణ అందించడం కోసం ప్రోత్సహిస్తారనమాట. ఆ ప్రోత్సహించడం కోసం ఇది లక్ష్యంగా పెట్టుకుంది, ఇది ఈ స్కిల్ ఇండియా అనే స్కీము. అయితే ఈ స్కిల్ ఇండియా స్కీమ్ వలన ఏమవుతుందంటే పెద్ద సంఖ్యలో ప్రజలకి నైపుణ్యంలో శిక్షణ అందించడంలో విజయవంతం కూడా అయింది ఇది ఈ స్కిల్ ఇండియా స్కీమ్. అయితే మనము ఏదైతే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే శ్రామిక శక్తి వృద్ధి అవుతుంది. శ్రామిక శక్తి ఎప్పుడైతే వృద్ధి అవుతుందో ఉత్పత్తి ఎక్కువవుతుంది. ఉత్పత్తి ఎప్పుడైతే ఎక్కువవుతుందో ఎకానమీ బాగుంటుంది. ఎకానమీ బాగుంది అంటే ఆర్థికంగా మన దేశం పురోగతి సాధిస్తుంది అని అర్థం. అందుకని ఎవరికి అంటే యువతలో ఏదైతే స్కిల్నెస్ ఉందో వాళ్ళని బయటికి తీసి వాళ్ళ నైపుణ్యాన్ని శిక్షణ ఇచ్చి మెరుగుపరిచి శ్రామిక శక్తిని పెంపొందించడం అనేది ఉద్దేశం అన్నమాట. ఇది సక్సెస్ కూడా అవటం జరిగింది. దీన్నే స్కిల్ ఇండియా అంటారు. ఇది ఒక స్కీమ్. ఇంకొక స్కీమ్ నేను మీకు ఒక్కొక్క టైటిల్ చెప్తాను, మళ్ళీ ఆ స్కీమ్లో ఏముందనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు మనం సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే స్కీమ్స్ కొన్ని మనం ఒక్కొక్క ఎపిసోడ్లో భాగాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి. ఆ నెంబర్ ఆఫ్ స్కీమ్స్లో ఒక్కొక్క స్కీమ్ గురించి నేను మీకు ప్రతి ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో వచ్చి మేక్ ఇన్ ఇండియా అంటే తయారీ రంగాన్ని ప్రోత్సహించడం కోసం ఈ స్కీమ్ మేక్ ఇన్ ఇండియా. ఇది ఏంటిది అంటే భారతదేశానికి విదేశీ పెట్టుబడులని ఆకర్షించడం కోసం 2014లో మేక్ ఇన్ ఇండియా పథకం ప్రారంభింపబడింది. అంటే ప్రొడక్షన్ పెంచడం అనమాట. అంటే మన భారతదేశాన్ని ప్రొడక్షన్ సెంటర్గా, తయారీ కేంద్రంగా మార్చడం, ఈ తయారీ రంగాన్ని వృద్ధి చేయటం ఈ పథకం యొక్క ముఖ్యోద్దేశం, పథకం యొక్క లక్ష్యం. అయితే ఈ విదేశీ పెట్టుబడులను ఆకర్షించటంలో అప్పుడు ఏం జరుగుతుంది, ఈ తయారీ రంగంలో అంటే ప్రొడక్షన్ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ శాతం కల్పించడం జరుగుతుంది. ఇది సక్సెస్ కూడా అయింది. అంటే తయారీ రంగం కనుక మనకు బాగా ప్రొడక్షన్ కనుక పెరిగినట్లయితే మనకి విదేశీ సంస్థల నుంచి కానీ విదేశీ పెట్టుబడులు మనకు రావడం జరుగుతుంది. దానివల్ల మన వాళ్ళకు ఒకటి ఉపాధి అనుకోండి, మన వాళ్ళకి ఏదైతే తయారీ రంగంలో నిష్ణాతులు అయిందనుకోండి, ఎక్స్పోర్ట్స్ బాగా జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇది సింపుల్గా మేక్ ఇన్ ఇండియా. ఈ టైటిల్ పేరు ఏంటిది అంటే ఈ స్కీమ్ పేరు మేక్ ఇన్ ఇండియా. ఓకే, నేను ఇంకొక ఎపిసోడ్లో ఇంకో స్కీమ్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.